ఎందుకంటే కొద్దిగా చంద్రబాబు నాయుడు సీనియర్ పాలిటీషియన్, సీనియర్గా అడ్మినిస్ట్రేటర్ కూడా, గతంలో కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. కాబట్టి పరిపాలనా పరంగా కొన్ని చర్యలు చేపట్టడానికి కొంత అవకాశం ఉన్నమాట వాస్తవమే. ఆ దిశగా కొంత జరిగింది కూడా. కానీ ఎన్నికల్లో అలివిగాని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే ఆస్తులు అమ్మాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సి వస్తుంది అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలే. ఈ పోల్ ప్రామిసెస్, సూపర్ 6 హామీలు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కూడా. కొన్ని మీ అంతకు మీరే అనేక మంది మేధావులతో చర్చించి సీనియర్ నాయకులందరూ కూర్చొని మీరు మహానాడులో చెప్పారు, ఎన్నికల వేళ చెప్పారు, తర్వాత మేనిఫెస్టోలో రాశారు, రిటర్న్ వ్రాతపూర్వకంగా రాసి మీరు జనసేన తెలుగుదేశం పార్టీ 2 కలిసి ఆ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ప్రజల్లో మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళు మర్చిపోతారేమని పదే ఊరూరా చెప్పారు. చెప్పిన తర్వాత మీరు అది వాగ్దానాలు అమలు చేయమని సహజంగా ఎవరైనా కోరుతారు కదా. మీరు ఇప్పుడు వాగ్దానాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలంటే మరి ఆంధ్రప్రదేశ్ని అమ్మే పరిస్థితి ఉన్నప్పుడు ఆ వాగ్దానాలు ఎవరిని అంటే మభ్యపెట్టే చేశారా? పైగా రెండోది, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉత్సాహంతో ఏదో చెప్పారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్నా ఒక విషయం అందరం కూడా అంగీకరిస్తా ఉన్నాం, హీ ద సీనియర్ పాలిటీషియన్ ఇన్ ఇండియా. ఇండియా ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ 2 అసెంబ్లీలో చూస్తే ఆయనకున్నంత సీనియారిటీ ఎవరికి లేదు కదా. తర్వాత ఒట్టి ఎమ్మెల్యే ఒక్కొక్కసారి మా పార్టీల తరఫున ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేవాళ్ళు, చాలా ఏండ్లు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి రూలింగ్ ఇది ఉండేది కాదు, అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉండేది, అవకాశం ఉండేది కాదు. చంద్రబాబు నాయుడుకి అట్లా కాదు, అన్ని పోస్టులు చేశాడు. గతంలో రెవెన్యూ మినిస్టర్గా చేశాడు, ఫైనాన్స్గా చేశాడు, సుదీర్ఘకాలం సీఎంగా చేసిన వ్యక్తి. అన్నీ తెలిసి ఉండి కూడా మరి మీరు ఆ రోజు చాలా స్పష్టంగా పదే చెప్పారు. చెప్పిన దాన్ని చేయమని ఎప్పుడు అడుగుతామంటే అడిగితే ఇప్పుడు మీరు ఈ రకంగా మీరు చెప్పడం అనేది అది ప్రజలు దాన్ని అంతా అంగీకరించారు. రెండోది ఏమంటే కరప్షన్. మీరు కరప్షన్ పరిపాలన అంటే ఏంటి? పరిపాలన ప్రజలకు అన్నీ అందాలి, తర్వాత కరప్షన్ కంట్రోల్ చేయాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. పరిపాలన అంటే దీనికి తోడు అభివృద్ధి కార్యక్రమాలు. ఓకే, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొద్దిగా రోడ్స్ అవి వాటిపైన మీరు దృష్టి కేంద్రీకరించారు. దాంట్లో పబ్లికే కాదు మేము కూడా కొంత అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే గుంతలు పూడ్చడము, చిన్న రోడ్లు వేయించడము, పంచాయతీరాజులకు కొన్ని నిధులు ఇవ్వడము, ఇవన్నీ ఓకే, వీ ఆల్సో అప్రిషియేట్. బట్ విపరీతమైన కరప్షన్. దేంట్లో కరప్షన్ ఉంది? ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. పెన్షన్ వరకు వాళ్ళకి ఇస్తున్నారు, కానీ ల్యాండ్స్, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్ విపరీతంగా అవినీతి. దాన్ని క్వశ్చన్ చేస్తే గతంలో లేదా అంటారు. గతంలో ఉంది. మరి మీరు పరిపాలనా దశలు ఉన్నప్పుడు దానికి భిన్నంగా ఉండాలి కదా. కనీసం గతంతో పోల్చినప్పుడు దాని 50%కో 40%కో మీరు తగ్గించగలగాలి కదా. తగ్గించకపోగా బాగా జరుగుతుంది. ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయక ముందు, విడిపోయిన తర్వాత కూడా ఆయన 5 years చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ అప్పుడు కరప్షన్ లేదని నేను అన్ను, బట్ ఉన్నా కొద్దిగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కొద్దిగా దాంట్లో ఇది చేస్తామంటే వాళ్ళని పిలిచి దండించేవాడు. తర్వాత పేపర్కి కూడా సీఎం ఆఫీస్ నుంచి లీక్ చేసేవాళ్ళు, ఇట్లా పిలిచి సీఎం గారు దండించారనేది, అట్లా కొంత భయము ఒడిది ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది. చంద్రబాబు అంటే ఎమ్మెల్యేలకు భయం లేదు. ఎమ్మెల్యేలు అందరూ బాగా 80% ఏదో జిల్లాకు ఒకరో ఇద్దరో తప్ప ఇది పబ్లిక్ ఒపీనియన్ భయపడి కొద్దిగా ఇది ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా అంగళ్ళు తెరిచి కూర్చున్నారు, బాగా ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి అంటే చంద్రబాబు, నేను వేరే వాళ్ళతో పోల్చడం లేదు, చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోలుస్తాను. అంటే గతంలో 3 సార్లు సీఎంగా ఉన్నప్పుడు నేను గమనించింది ఏమంటే ఎవరైనా బరి తెగించి వ్యవహరిస్తే వాళ్ళ విషయంలో కొంత మీడియాలో వచ్చిందన్న బయట తెలిసిందన్న పిలిచి మాట్లాడము, దండించడము, కొద్దిగా ఆయన కూడా పబ్లిక్ ఒపీనియన్ గౌరవించాలనే ఆ దృష్టితో పోయేవాడు.
ఈసారి అదేమో నాకు అర్థం కాలేదు. ఆయనకు తెలియట్లేదా ఇప్పుడు? ఆయన ఇప్పుడు తెలిస్తే కూడా తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళేమో పాపం రహస్యంగా చేస్తే తెలియదు అనుకోవచ్చు. వాళ్ళు బాహాటంగా బెదిరించి మరి ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు గారు నిన్న మన క్యాబినెట్లో కూడా చూసా, మీరు మంత్రులు ఎవరు మాట్లాడలేదు, మంత్రులు పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మిమ్మల్ని పీకేస్తాను ఇటువంటి వార్నింగ్లు ఇస్తున్నారని విన్నా. మంత్రులకే వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఎమ్మెల్యేలను పట్టించుకోరా? నిజమే, కరప్షన్ విషయంలో చెప్పలేడు. ఎందుకంటే చెప్పినా దానికి అంత సమంజసంగా ఉండదని నేను అనుకుంటాను. కారణం ఏమంటే అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టే గెలిచారు. చంద్రబాబు నాయుడు కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు కూడా డబ్బులు చాలా తెచ్చిపెట్టడం, అప్పు చేయడం, వ్యాపారం సార్. డబ్బులు పెట్టి గెలిచారు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలా? వారికి సమాధానం ఏముంటది? వారు లేకపోతే ఇంత ఓపెన్ గా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎప్పుడు ఇంత బరి తెగించి ఎప్పుడు నేను చూడలే. ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా చేయడం అనేది. బట్ పార్టీగా కూడా నష్టం కదా వాళ్ళకి. సరే వాళ్ళు సంపాదించుకోవడం వదిలేయడానికి ఇప్పుడు ప్రజల్లో ప్రజలు కూడా మన దగ్గర చాలా వీళ్ళని అర్థం చేసుకున్నాడు కష్టమే. వాడేమో డబ్బులు ఇచ్చి తీసుకున్నంత వరకు వాడు ఓటుకు రాడు. ఆ డబ్బులు పెట్టినోడు వీడు ఎందుకు ఊరికే ఉంటాడు? వీళ్ళు డబ్బులు తింటా ఉంటే మా ఎమ్మెల్యే అది తింటున్నాడు ఇది తింటున్నాడు, ప్రజల్లో కూడా ప్రచారం బాగా చేస్తున్నారు. బాగా చాలా పక్కా ప్రచారం. పబ్లిక్లో కూడా తొందరగా గవర్నమెంట్ పట్ల అసంతృప్తి పెరగడానికి ఇది కూడా ఒక కారణం. కరప్షన్ ఎమ్మెల్యేల కరప్షన్, డిపార్ట్మెంట్స్లో కరప్షన్, తర్వాత వీళ్ళు అన్నిట్లో కూడా దాంట్లో కూడా ఇన్వాల్వ్ కావడం. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పూర్తి బరి తెగించి మన బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళదే, ఇసుక దగ్గర వాళ్ళదే, తర్వాత డిపార్ట్మెంట్స్లో కలెక్షన్, కొంతమంది అధికారులతో ట్రాన్స్ఫర్స్లో కలెక్షన్. కాబట్టి ఏమంటే కరప్షన్ అనేది బాగా తారస్థాయికి పోతుంది. కూటమికి ప్రభుత్వ మనుగడకి ప్రమాదం కదా, చాలా ప్రమాదం ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఇమేజ్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. తగ్గిందా పవన్ కళ్యాణ్ ఇమేజ్? డెఫినెట్ తగ్గుతుంది కదా, ఎందుకంటే అతను చాలా సీరియస్గా స్పందించాడు. ఈ ముఖ్యంగా రైస్ ఏదైతే ఉందో సబ్సిడీ రైస్, అది ఇది విదేశాలకు పోతుంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది, తర్వాత స్టీమర్లో పోతా ఉన్నాయని చెప్పి అతను పడవల దగ్గర పోయి అక్కడ కాకినాడ పోర్ట్లో అదంతా కూడా సినిమాటిక్గా అది పబ్లిక్ బాగా సీజ్ ద షిప్ అనడంతో పబ్లిక్ అటెన్షన్ బాగా డ్రా చేశాడు. ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం లారీలు పోతానే, అన్ని పోతానే, అందరికి నడుస్తుంది యాజ్ ఇట్ ఈజ్. పవన్ కళ్యాణ్ సీజ్ ద లారీని కూడా అనలే, సీజ్ ద షిప్ అన్నవాడు ఇప్పుడు కనీసం సీజ్ ద లారీని కూడా అనలేకపోతాను. ఆయన దృష్టికి రావట్లేదా? ఆయన తెలియదు ఏముంది, అందరికి తెలుసు. ఇప్పుడు అంటే వీళ్ళు పాత్రధారులు మారిపోయారు అంతే. అప్పుడున్న ఎమ్మెల్యేలు అప్పుడు ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇంకా దాన్ని పవన్ కళ్యాణ్ నిజాయితీని కూడా శంకించదలుచుకున్నారా మీరు రామకృష్ణ గారు? నిజాయితీ సమస్య కాదు కదా ఇది. నిజాయితీ నీకుందా లేదా అంటే ఇది సమస్య ఒక వ్యక్తి నిజాయితీ కాదు. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూస్తారు, ముఖ్యంగా రూలింగ్లో ఉండే వాళ్ళని. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అపోజిషన్లో ఉండే పార్టీ పైన పెద్దగా ప్రజలు దృష్టి సారించరు. ఏ కారణం ఏమంటే అపోజిషన్ కదా, వాళ్ళకి ఏం అధికారాలు ఉంటాయి అన్నట్లు ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఏమంటే ఇవి గవర్నమెంట్స్ కూడా అట్లా ఉన్నాయి. గతంలో ఇట్లుండేది కాదు. అపోజిషన్ లీడర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, అపోజిషన్ ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ వాళ్ళు కూడా కొన్ని పనులు అయ్యేటివి అవన్నీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది కక్ష సాధింపు ధోరణి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయం మాదిరి తయారైపోయింది. నువ్వు అసలు అపోజిషన్ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు సెక్రటరియట్లోనే కనపడరు. మాది కాదు ఇంకా ప్రభుత్వం అవుతుంది కాబట్టి మేము పోనక్కర్లేదు, వచ్చినా కూడా మీకు మీ అర్జీ తీసుకోనక్కర్లేదు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, మీరు కూడా చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ ఇంకోరు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరు సెక్రటరియట్లో కనపడేవాళ్ళు కాదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది ఉన్నప్పుడు అప్పుడు ఇది లేదు. కలిసేవాళ్ళం ఎంత ఇచ్చాం. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇతరులు కలిసేవాళ్ళు, వేరే పార్టీ లీడర్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు, అది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది ఒక నిజంగా ఒక పెద్ద డెమోక్రసీకే ఒక పెద్ద దెబ్బ అది. ఎందుకంటే ఎప్పుడు కానీ డెమోక్రసీలో అధికారం మెజారిటీ వచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ మిగతా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు వారు కూడా ప్రజలతో వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయాలి. నీకు ప్రతిపక్షం అనేది విమర్శించకే లేకపోతే, నీకు లేదా ప్రతిపక్షం కూడా ప్రజా సమస్యలు తీసుకుని పోయి చెప్పడానికి అవకాశం లేకపోతే అది అధికార పార్టీకి ఎట్లా తెలుస్తుంది? నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో అవినీతి జరుగుతోంది, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అని
హడావుడి చేశారు. సో ఇప్పుడు తరలిస్తున్న విషయం ఆయనకు తెలీదా? తరలిస్తుంటే కూడా మన వాళ్ళు తరలిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడకూడదు అనుకుంటున్నారా? లేకపోతే ఆయన కూడా ఏమైనా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారా? తరలిస్తున్న విషయం ఆయనకు తెలియకుండా పోయే సమస్య లేదు. మరి తెలిసినప్పుడు- ఎందుకంటే సివిల్ సప్లైస్ మినిస్టరే జనసేన నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ కూడా కొద్దిగా తెలివైనోడు, కొద్దిగా సౌమ్యుడు, అన్ని విషయాలు అంత ఆకలింపు చేసుకోగలిగిన వ్యక్తి. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఏముంటుంది, ఉమ్. వాళ్ళకి బ్రహ్మాండంగా తెలిసి మౌనంగా ఉన్నారంటే అసలు అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేలని నేను చెప్పినట్టు ఒకటి తెలుగుదేశం ఎమ్మెల్యేలనే కాదు, ఉమ్. దీంట్లో కూటమి ఎమ్మెల్యేలు అందరూ దీంట్లో ఎక్కువ మంది ఆ పనిలోనే ఉన్నారు. ఉమ్. కాబట్టి వాళ్ళకి వీళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడమే వీళ్ళ ఒక ప్రధానమైన కర్తవ్యంగా వీళ్ళు కూడా పనిచేస్తారు. కొద్ది రోజుల క్రితం, వారం రోజుల క్రితం నాకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక నెలకి రేషన్ బియ్యం ద్వారా ఆయనకు వస్తున్న ఇన్కమ్, రేషన్ మాఫియా ఆయనకి ఇస్తుంది 18 లక్షల రూపాయలట. ఒక ఎమ్మెల్యేకి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న రేషన్ మాఫియా పర్ మంత్ ఇస్తున్న అమౌంట్ 18 లక్షలు. ఒక విషయం చెప్తేనే అంటే నేను మీరు అంటుంటే నాకు అది గుర్తొస్తుంది, నిజమేనా అనిపిస్తుంది. నేను నమ్మలేదు. 100% దాంట్లో అనుమానమే పడాల్సిన పని. అసలు ఏదన్నైతే ఏదో బియ్యము వాడు ఎవడో వస్తుంటే అమ్ముకుంటాడు. నేను చాలా ఇది ఇంపార్టెంట్, ఇది ఒక మంచి ఆ టౌన్ కూడా చాలా ఇంపార్టెంట్ టౌన్. దాంట్లో ఆ ఎమ్మెల్యే వాళ్ళు వైశాస్ది ల్యాండ్ వాళ్ళు ఎప్పుడో 1969లో కొన్నారు. వైశాస్ని ఈ ల్యాండ్ మీది కాదు, పొలంలోకి ల్యాండ్ చూసామని పొలంలో పిలిపించి పొలంలో అతను గొంతు పట్టుకున్నాడు. ఎమ్మెల్యే అంటే పోయినాడు. అది ఏమంటే అసలు అతను పట్టా ల్యాండ్ 69 నుంచి వాళ్ళది, ఆయన పొలంలోకి ఆయన పిలిచి వాళ్ళ పొలంలోనే మళ్ళీ అతను గొంతు పట్టుకున్నాడు. నా దగ్గరకు వచ్చి నాకు ఇది కంప్లైంట్ ఇచ్చారు. నేను దాన్ని అంతా చూసి మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ దృష్టికి కూడా తీశాను. కాబట్టి ఏమంటే గతంలో ఎప్పుడు ఇంత దుర్మార్గంగా జరగలేదు. సినిమాలో చూసేవాళ్ళు అంతా. సినిమాల్లో జరిగి అంటే ముఖ్యంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైనా బరి తెగించి చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు ఆయన. ఇప్పుడు ఏముంది, మరి అసలు ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే రానివ్వను అంటాడు, ఓడిపోయిన ఆయన్ని. అది ఇప్పటి వరకు నడుస్తుంది. చంద్రబాబు ఏం చెప్పడంలా, నువ్వు రానివ్వను ఊళ్ళేక అని అంటే ఓకే, అతను ఇంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే కాకపోయినంత మాత్రాన ఊళ్ళో నివాసం ఉండేకుండదా. కాబట్టి ఏమంటే ఈ వీళ్ళ పద్ధతులు బాగాలేవు. తర్వాత ఒక ఊళ్ళు ఇప్పించేది, లేదా ఊళ్ళోకి రావాలంటే కప్పం కట్టాలనేది. ఒక మంత్రి ఆ పని చేశాడు రాయలసీమలో అని అంటున్నారు. అవునా? అంటున్నారు. కాబట్టి వీటిపైన మరి ఖచ్చితంగా సీఎం గారు దృష్టి సారించకపోతే నేను గ్యారంటీ చెప్తా, 100% చెప్తా, వీళ్ళు చాలు మీ మర్యాద తీసేకి, మీ గవర్నమెంట్ పోగొట్టేకి. మేము ఎవరు అక్కర్లే, ప్రతిపక్షాలు అక్కర్లే, ఏ పార్టీ అక్కర్లే, వీళ్ళే చాలు. ఎందుకంటే పబ్లిక్ అన్ని గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యవహార తీరు ఎలా ఉంది, వాళ్ళు ప్రజలతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మీడియాతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. అవి వీళ్ళు ముఖ్యంగా అధికారంలో ఉన్నాయి. అదే ప్రతిపక్షంలో మనం ఒక మాట ఎక్కువ మాట్లాడినా కూడా దానికి అంత ఇది ఉండదు. ప్రతిపక్షం వాడికి ఏదో బాధ అయింది, కోపం వచ్చింది, మాట్లాడినాడు అని అనుకుంటారు. కానీ అధికారంలో ఉన్నవాడు సేమ్ వర్డ్స్ యూజ్ చేసినాడు అంటే వీటికి చూడప్ప ఎంత పెరిగిపోయింది అన్నట్లుగా. అది వాడు అనేవాడు, మనం పడేవాడు అన్నట్టు తప్ప మనమే అంటా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సగం గబ్బులు వేసింది అట్లే. వాళ్ళని కొడాలి నానిని అట్లా వాళ్ళందరూ పెట్టించి తిట్టిస్తూ ఉంటే ప్రతిరోజు అవన్నీ కూడా పబ్లిక్లో నెగిటివ్ పోయినాయి. కాబట్టి ఏమంటే ఇవాళ ఒకేసారి బెదిరింపు స్థాయిలో లేదంటే దోచుకునే స్థాయిలో పోతే అది ఖచ్చితంగా